Hi guys, very good evening and welcome to the data analytics demo session. సో మన హాషింగ్లో రీసెంట్గా 4 to 5 కోర్సెస్ లాంచ్ చేసాం. సో ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్ అండ్ బ్యాక్ ఎండ్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో వీఆర్ నౌ ఇంట్రడ్యూసింగ్ వన్ మోర్ కోర్స్ కాల్డ్ డేటా అనలిటిక్స్. ఓకే, సో August 8th నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా కూర్చోవచ్చు. లెట్స్ సీ ది కోర్స్ డీటెయిల్స్. ఓకే, సో అనలైజ్, ఇంటర్ప్రెట్, ఇన్నోవేట్. వెల్కమ్ టు డేటా అనలిటిక్స్. సో జనరల్గా డేటా అనలిటిక్స్ అంటే నథింగ్ బట్ అనలైజ్ చేయడం, డేటాని ఇంటర్ప్రెట్ చేయడం అండ్ ఇన్నోవేట్ చేయడం. ఓకే, ఇవన్నీ మనం ఫర్దర్ స్లైడ్స్లో చూసేద్దాం. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఒక 2 to 3 minutes నేను హాషింగ్టన్ గురించి మీకు బ్రీఫ్ ఇస్తాను. ఎందుకంటే మీరు కోర్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారు, వాళ్ళు ఎవరు, ఏం చేస్తారు, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 9 experienced professionals ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మేము మీలాగే యంగ్ టీమ్ 9 members ఉన్నాము, ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తున్నాము. మేమందరం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం. లైక్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్, UX డిజైనింగ్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, HR, డిజిటల్ మార్కెటింగ్, ఇలా టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం. సో మా టీం మొత్తం కలిపి ఒక IT ఇండస్ట్రీ. ఓకే, సో వీ ఆల్ ఆర్ హ్యావింగ్ నియర్లీ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT ఇండస్ట్రీ, డిఫరెంట్ పార్ట్స్. సో వీ సీ అవర్ సెల్ఫ్ ఇన్ దెమ్ వెన్ వీ స్ట్రగుల్ టు గెట్ సెటిల్డ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో మేము కూడా మీ అందరిలాగే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వీ స్ట్రగుల్డ్ ఎ లాట్. సో నో వండర్, విత్ మెనీ బ్లెస్సింగ్స్ అండ్ హార్డ్ వర్క్ వీ మేడ్ ఇట్ టు అవర్ గోల్. సో డెఫినెట్లీ విత్ హెల్ప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ హార్డ్ వర్క్ మేమందరం సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యాం. అండ్ దెన్ మా అందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఇది. సో అది ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ హాషింగ్క్లూడ్. So we understood your problems. So 9 months back మేము డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ సిఆర్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. సో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం పాసిబుల్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ కాలేజ్ వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంటుంది. సో మేము ఏమేం చేసామంటే కాలేజ్ సిఆర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఒక మీటప్ పెట్టాం. అండ్ వాళ్ళందరిని అడిగి తెలుసుకున్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ క్లాస్ స్టూడెంట్స్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, రైట్. సో వాళ్ళు చాలా చెప్పారు. అందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్. సో మనం ఈ 21st centuryలో ఎస్పెషల్లీ 2023, 2024లో మనకి ఎవ్రీథింగ్ ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఎవ్రీథింగ్, ఒక ప్రాపర్ గైడెన్స్ తప్ప అది ఎక్కడ దొరకట్లేదు, చాలా వెరీ రేర్గా దొరుకుతుంది. సో మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ ఫెయిలింగ్ బికాస్ ల్యాక్ ఆఫ్ రైట్ స్కిల్స్. సో మన దగ్గర స్కిల్స్ ఉంటాయి కానీ రైట్ స్కిల్స్, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉండట్లేదు. ఇంకొకటి మైండ్ సెట్. Lots of people constantly fluctuates between different opinions. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాం ఎవ్రీడే. సో వాళ్ళు ఒకరు ఏం చేస్తారు, DevOps 1 monthలో నేర్చుకోండి, 16 lakhs ప్యాకేజ్ కొట్టండి అంటారు. సో 1 monthలో DevOps కాదు కదా, పైథాన్ కూడా రాదు. అండ్ సో 16 lakhs పక్కన పెడితే మనం నాట్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ ది ప్లేస్మెంట్స్. అండ్ దాని నెక్స్ట్ డే జనరేటివ్ AI వస్తుంది. సో జనరేటివ్ AI గురించి ఇంట్రెస్ట్ వెళ్తారు. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పారు. లాట్స్ ఆఫ్ స్టూడెంట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నారు. నిజానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఒక ప్రాపర్ జాబ్ కూడా లేదు ఎక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ హైప్ అదంతే. నెక్స్ట్ ఇంటర్వ్యూస్. మెనీ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో మనం ఇంటర్వ్యూ బై లక్ వల్ల ఆర్ఎల్స్ మన రెజ్యూమ్స్ మంచిగా ఉండడం వల్ల ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాం. బట్ అక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ రిజెక్టింగ్ బికాస్ వీ డోంట్ నో హౌ టు ఫేస్ ది ఇంటర్వ్యూస్. అండ్ కెరీర్ గైడెన్స్. స్ట్రగ్లింగ్ బిట్వీన్ జాబ్ అండ్ కెరియర్. అసలు జాబ్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటో తెలియట్లేదు ఎవరికి. సో బీటెక్ అయిపోయింది, ఒక జాబ్ వచ్చిందా. సో దీస్ ఆర్ ది మెయిన్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నది. హౌ డస్ హాషింగ్టన్ సాల్వ్స్? సో మేము ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము అండ్ వీఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ దిస్. స్టూడెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ మాకు ఇది చాలా ఇంట్రెస్ట్. అండ్ దెన్ మరి మా ప్యాషన్ కూడా ఇదే. మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అని మీకు క్వశ్చన్ రావచ్చు. లెట్స్ సీ. సో హియర్ వి గో. బట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు లెట్స్ సీ ద డీటెయిల్స్ అబౌట్ కోర్స్. సో బిఫోర్ దట్ మన జర్నీ కూడా చూద్దాం. జస్ట్ 1 more minute. ఓకే, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2019.
సో మేము గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దానికన్నా ముందు చాలా చేసాము, బట్ 2019లో అఫీషియల్గా స్టార్ట్ చేసాం. ఓకే, సో వీ ఇనిషియలీ ఫోకస్డ్ ఆన్ ఆన్లైన్ కోర్సెస్. సో ఆన్లైన్లో మేము ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, పైథాన్, ఇంకా చాలా సెషన్స్ లైక్ లింక్డ్ఇన్ సెషన్, గిట్ హబ్, డిప్లాయ్మెంట్స్, సో రెజ్యూమే బిల్డింగ్ సెషన్ అండ్ ఓపెన్ మైక్ సెషన్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇలా ఎన్నో సెషన్స్ పెట్టాం. సో ఐ హోప్ మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ఐ విల్ షో యూ. So where is our page? Let me show our page. ఇది మన అఫీషియల్ పేజ్. ఇది మన అఫీషియల్. సో మనం ఇక్కడ రెజ్యూమ్స్ గురించి టిప్స్ ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ సో ఎరర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దాన్ 3,000+ స్టూడెంట్స్. సో ఎగ్జాక్ట్ నెంబర్స్ లేవు, బట్ మోర్ దాన్ 3,000+ మెంబర్స్. అండ్ వీ హ్యావ్ మెంటర్డ్ 1,000+, పర్సనల్లీ మానిటర్ చేసాం వీళ్ళందరినీ. అండ్ హెల్ప్ 300+ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్స్. వాళ్ళందరూ ప్లేస్ అయ్యారు. అండ్ సో నౌ వీ హ్యావ్ లాంచ్డ్ అవర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ హైదరాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. సో దిస్ ఈస్ అవర్ జర్నీ, a short journey and then a beautiful journey. Okay, so let's get into the course details. సో ఎవర్ థాట్ హౌ కంపెనీస్ టేక్ డెసిషన్స్? మన కంపెనీస్ అని ఎలా డెసిషన్స్ తీసుకుంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్. సో మనలో ఎవ్రీబడి అట్లీస్ట్ ఈ 4లో ఒక యాప్ అన్న యూజ్ చేస్తుంటారు. ర్యాపిడో, ఊబర్, జొమాటో, ఓలా, అట్లీస్ట్ వన్ అన్న. ఇఫ్ వాడకపోయినా అట్లీస్ట్ అవి ఎలా వర్క్ అవుతాయి, దేనికి వర్క్ అవుతాయో తెలుసుకొని ఉంటారు. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా హౌ దీస్ కంపెనీస్ వర్క్స్, ఎలా వర్క్ అవుతాయి? సో నేనంటాను ఈ కంపెనీస్ అన్ని డేటా అనలిటిక్స్ని యూస్ చేస్తాయి అని చెప్పి. ఇఫ్ మీరు నో అనుకుంటే ఈ కంపెనీస్ అసలు డేటా అనలిటిక్స్ ఎందుకు యూస్ చేస్తాయి, ఇఫ్ మీరు నో అనుకుంటే లెట్స్ సీ ది నెక్స్ట్ స్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా టీమ్ హైదరాబాద్లో ఉన్నాము అండ్ ఎట్ ఎ సేమ్ టైమ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ సైబర్ టవర్స్ టు చార్మినార్ అని ఒక ఒక సర్వీస్ బుక్ చేసుకుంటున్నాం. రైట్, కెన్ బి బైక్, ఆటో, క్యాబ్ ఎకానమీ, క్యాబ్ ప్రీమియం. ది సేమ్ లొకేషన్ సైబర్ టవర్స్ టు చార్మినార్. ప్రైస్ వచ్చేసి నాకు 192 చూపించింది, మా ఫ్రెండ్కి 197 చూపించింది. 237, సేమ్ లొకేషన్ అండ్ సేమ్ టైం. సో ఎలా ఎందుకని? సో ద రీజన్ వచ్చేసి మనం ఫ్రీక్వెంట్గా ఎన్ని డేస్కి ఒకసారి రైడ్ బుక్ చేస్తున్నాము అండ్ హౌ ఆఫన్ మనం ఏ ఏరియాలో ఉంటాము అండ్ సో మన బ్యాక్గ్రౌండ్ థింగ్స్. సో మోస్ట్లీ మనం ఏ టైంలో యూస్ చేస్తున్నాం, పీక్ టైమా, నార్మల్ టైమా. సో ఇవంతా డేటా ఇట్స్ అ హ్యూజ్ డేటా. సో వీటన్నిటికీ అనలిటిక్స్ పర్ఫామ్ చేసి దెన్ దే విల్ డిసైడ్ ది ఫేర్. ఇఫ్ ఓకే, సో లేదు ఇదంతా కన్విన్సింగ్గా లేదు నాకు, సో ఐ వాంట్ టు సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ మోర్ క్లియర్ అంటే లెట్స్ సీ దిస్. So this is a Zomato user interface. So the same restaurant, same time from different apps, different accounts. So ఒకరికి ఫ్లాట్ 150 ఆఫ్ చూపించింది అండ్ ఇంకొకరికి ఫ్లాట్ 100 ఆఫ్ యూజింగ్ అమెక్స్ ఇండస్ఇండ్ ఈపే కార్డ్ చూపించింది. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొత్త అకౌంట్స్తో ఆర్డర్ పెడుతుంటాం. ద రీజన్ వచ్చేసి మనకి కూపన్స్ ఎక్కువ వస్తాయని. హౌ వుడ్ దే నో? బికాస్ ఆఫ్ మన ఆర్డర్స్ యొక్క డేటాతో. సో వీళ్ళు రియల్ టైంలో డేటా అనలిటిక్స్ పర్ఫామ్ చేస్తూనే ఉంటారు విత్ హెల్ప్ ఆఫ్ క్లౌడ్. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇలానే డెసిషన్స్ తీసుకుంటాయి. ఐల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్, బట్ నాట్ రైట్ నౌ, జస్ట్ ఇన్ అ ఫ్యూ మినిట్స్. ఓకే, సో లెట్స్ సీ అబౌట్ ది కోర్స్లో ఏమేమి కవర్ చేసాం. జస్ట్ వీ హ్యావ్ సీన్ 2 ఎగ్జాంపుల్స్ అండ్ లెట్స్ సీ ది కోర్స్. సో డేటా అనలిటిక్స్ ప్లస్ క్లౌడ్ ప్లస్ జనరేటివ్ AI. So 3 parts combined together into one course. Let's see the okay. So before getting here, ikkadiki velagana mundu I would like to give one example. That kosam I'll share my screen. Just give me a moment. ఓకే, వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాపిల్ కంపెనీ. సో మనలో యాపిల్ కంపెనీ తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు.
సో లేటెస్ట్ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 15 ఇస్ ద లేటెస్ట్ ఫోన్. ఓకే, సో ఫర్దర్గా సెప్టెంబర్లో ఐఫోన్ 16 లాంచ్ చేస్తారు, ఇన్ సెప్టెంబర్. సో వాళ్ళు బ్లైండ్గా ఐఫోన్ 15కి మనం బేస్ వేరియంట్ 80K పెట్టాం కాబట్టి ఇప్పుడు ఐఫోన్ 16కి సింపుల్గా ఒక 85K పెట్టేద్దాం, అట్లా ఒక 5,000 ర్యాండమ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దా? నో. సో బిఫోర్ ఈ ప్రైస్ పెట్టే కన్నా ముందు దే విల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ విత్ హెల్ప్ ఆఫ్ డేటా. సో ఏ డేటా అని మీకు డౌట్ రావచ్చు. సో లాస్ట్ 1 ఇయర్లో ఆర్ మేబీ 9 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 9 monthsలో ప్లేస్ అయిన ఆర్డర్, యాపిల్ ఆర్డర్స్ లైక్ ఫ్రమ్ ఈకామర్స్ వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, నెక్స్ట్ ఆఫ్లైన్ స్టోర్స్ అండ్ యాపిల్ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ సోర్సెస్ అన్నిటిని వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు. డేటా కలెక్ట్ చేసి అవి డేటా అనలిస్ట్కి ఇస్తారు. రా డేటా, సంథింగ్ రా డేటా ఉందనుకుందాం, CSV ఫైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఇట్స్ రా డేటా. సో ఈ డేటాని డేటా అనలిటిక్స్ యూస్ చేసి డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే దిల్ కమ్ అప్ విత్ అ బ్యూటిఫుల్ ఇన్సైట్స్ లైక్ ఐల్ జస్ట్ డ్రా ది గ్రాఫ్స్. ఐ హోప్ మీ అందరూ డాష్బోర్డ్ చూస్తుంటారని. సో ఇక్కడ ఎలాంటి డేటా వస్తుందంటే, ఎగ్జాంపుల్ ఏ కంట్రీ హైయెస్ట్ ఫోన్స్ అమ్ముడుపోయాయి కంట్రీ, అండ్ ఏ వేరియంట్, నెక్స్ట్ ఏ కలర్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, అండ్ ఆఫర్లో కొంటున్నారా లేకపోతే డైరెక్ట్గా కొంటున్నారా, ఆఫర్స్, అండ్ ఈఎంఐలు కొంటున్నారా డైరెక్ట్ పేమెంట్ కొంటున్నారా, అండ్ నెక్స్ట్ ఇంకేం అనలైజ్ చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పాము, ఆఫర్స్, ఈఎంఐ, అండ్ ఎక్కువ ఏ ప్లాట్ఫామ్ నుంచి కొంటున్నారు. సో ఇవన్నీ ఇన్సైట్స్ బయటకు తీస్తారు. ఇవన్నీ ఇన్సైట్స్ బయటకు తీయడం వల్ల ఏమవుతుంది, దాన్ని బట్టి ఆ కంట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. లెట్స్ సే ఇండియా అనుకుందాం, ఓకే, ఇండియాలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈఎంఐలో కొంటారు పీపుల్ అండ్ సర్టెన్ బ్యాంక్స్. సో వాళ్ళు ఎక్కువ ఏ బ్యాంక్తో అయితే కొంటున్నారు, లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు ఆ బ్యాంకుకి డిస్కౌంట్ ఇస్తారు, లైక్ 5K ఫ్లాట్ 5K ఆఫ్ అని చెప్పి. మనం ఏం చేస్తాం, ఓకే HDFC ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి ఇచ్చేస్తాం, లేకపోతే ఒకవేళ మన దగ్గర లేకపోయినా సరే మన ఫ్రెండ్ దగ్గర తీసుకొని మరీ ఆర్డర్ చేస్తాం, రైట్. సో ఇది ఎలా తెలిసింది వాళ్ళకి, ఇఫ్ మీరు ఆఫర్ లేకపోయింటే ఓకే తర్వాత చూద్దాంలే ప్రైస్ తగ్గినప్పుడు అనుకుంటారు. బట్ దీనివల్ల 5K ఆఫ్ రావడం వల్ల ఓకే ఇప్పుడు కొనేద్దాం, 5K ఆఫ్ వచ్చిందని చెప్పేసి మనం కొనేస్తాం, రైట్. అట్లా సేమ్ టైం ఈఎంఐ, ఏ బ్యాంక్ మీద ఎక్కువ ఈఎంఐస్ వస్తున్నాయి ఆ బ్యాంకుకి వాళ్ళు నో కాస్ట్ ఈఎంఐ ఇస్తారు. మనం ఏం చేస్తాం, ఎనీవే నో కాస్ట్ ఈఎంఐ కాబట్టి కొనేద్దాము, మంత్లీ ఇంత కట్టుకోవాలి కదా మనం అలా ఆలోచిస్తాం. సో కంపెనీస్ మనల్ని అలా ఆలోచించేలా చేస్తాయి. ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా అనలిటిక్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డేటా అనలిటిక్స్. బిజినెస్ యొక్క కీ డెసిషన్స్ మనం నేర్చుకోబోయే కోర్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక కంపెనీ పర్ఫామ్ చేసేది దీని మీదే, డేటా అనలిటిక్స్, ఎనీ కంపెనీ. ఆల్ రైట్, ఓకే. సో ఐ హోప్ ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది. లెట్స్ సీ మన కోర్స్ గురించి చూద్దాం. ఓకే, సో కోర్స్లో మనకి ఫస్ట్ పార్ట్ డేటా అనలిటిక్స్కి పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, NumPy, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్. ఓకే, సో ఈ ఫైవ్ నేర్చుకుంటే మనం డేటా అనలిస్ట్ అయిపోయినట్లే. వీ కెన్ పర్ఫార్మ్ ది డేటా అనలిటిక్స్. ఓకే, సో లెట్స్ సీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, వీటితో ఏం చేస్తాం ఆ షార్ట్ క్విక్గా చేస్తాను. ఓకే, just give me a moment. I'm again sharing my screen. Yes, okay.
సో పైథాన్, నంపై, పాండాస్, మ్యాప్లాట్లిబ్. ఓకే, సో పైథాన్తో మనం ఏం చేస్తాం, విల్ పర్ఫామ్ ది లాజికల్ పార్ట్ హ్యాండిల్ చేస్తాం. ఇందులో లాజికల్ పార్ట్, ఒక డేటా ఇస్తే ఆ డేటా మీద లాజికల్ థింగ్స్. నంపైతో క్యాల్కులేషన్స్ చేస్తాం, పాండాస్తో డేటా క్లీన్ చేస్తాం. ఈ డేటా క్లీన్ చేయడం ఏంటి అనుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫామ్ ఫిల్ చేయమని ఇస్తే మీరు ఫోన్ నెంబర్ కొంతమంది +91 రాస్తారు, కొంతమంది డైరెక్ట్ ఫోన్ నెంబర్ రాస్తారు, కొంతమంది 0 యాడ్ చేస్తారు. కానీ అవన్నీ ఒక ప్రాపర్ ఫార్మాట్లో తీసుకురావాలంటే దట్ ఈస్ విత్ హెల్ప్ ఆఫ్ పాండాస్. నెక్స్ట్, ఓకే, మన దగ్గర డేటా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి మన డేటా ఎవరికైనా చూపిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. బట్ విత్ హెల్ప్ ఆఫ్ గ్రాఫ్స్ మోర్ క్లియర్గా ఉంటుంది. సో ఈ రెండు వచ్చేసి మనం గ్రాఫ్స్ అనమాట, డేటాను విజువల్గా రిప్రజెంట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ కూడా బేసిక్ డేటా అనాలిసిస్, ఇందులో కూడా ఇవన్నీ చేసేయచ్చు. సో మనకి ఫస్ట్ 2 to 2.5 months ఇవి కవర్ చేస్తాం, డేటా అనలిటిక్స్ పార్ట్, విచ్ ఇస్ అ మెయిన్ థింగ్ ఇన్ కోర్స్. డేటా అనలిటిక్స్. Okay, so I'll rub this part, we don't need this anymore. సో ఇది డేటా అనలిటిక్స్. నెక్స్ట్, సో ఈ రోజుల్లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైల్స్ డేటా వచ్చేసి నాట్ ఓన్లీ ఇన్ CSV ఫైల్స్ ఆర్ ఎక్సెల్ ఫైల్స్. ఐల్ యూస్ దిస్ పార్ట్. జనరల్గా డేటా మనకి ఎక్సెల్లో ఉంటుంది ఆర్ CSV ఫైల్స్లో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటిలోనే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి SQLలో కూడా డేటా ఉంటుంది, SQL డేటాబేస్. సో అందుకోసం వన్స్ మనం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం SQL కూడా నేర్చుకుంటాం టు లోడ్ ది డేటా ఫ్రమ్ డేటాబేస్. ఓకే, సో దిస్ ఈజ్ ఫైన్. సో ఫార్ మనం డేటా అనలిటిక్స్ అయిపోయాం. ఓకే, సో నవ్ డేస్ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద డేటా మనకి ఈ CSV ఫైల్స్ వీటిలో ఉంటుంది. బట్ థింక్ కంపెనీస్ లైక్ యాపిల్, అమెజాన్, గూగుల్, వీళ్ళు CSV ఫైల్స్ ఎక్సెల్లో స్టోర్ చేసుకోరు. ద రీజన్ వచ్చేసి దే హ్యావ్ అ మిలియన్స్ ఆఫ్ డేటా, హ్యూజ్ డేటా, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో అలాంటివి మోస్ట్లీ మనకి క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది, రైట్? క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. సో అందుకోసమే మనం ఈ కోర్స్లో క్లౌడ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో జనరల్గా అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డేటా అనలిటిక్స్ ఒక కోర్స్, క్లౌడ్ ఒక కోర్స్, మెషిన్ లెర్నింగ్ ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. నో, సో హియర్ వీఆర్ కంబైనింగ్ ఆల్ ఆఫ్ ది థింగ్స్. ద రీజన్ వచ్చేసి మన ఛాన్సెస్ బెటర్ అవ్వడానికి, ఇంటర్వ్యూ ఛాన్సెస్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఓకే, క్లౌడ్. సో గూగుల్ క్లౌడ్ మనం బేసిక్స్ కవర్ చేస్తాం, GCP బేసిక్స్, AWS ఇన్ డెప్త్ కవర్ చేస్తాం. నెక్స్ట్, ఓకే, సో ఫైన్, నేను డేటా అనలిటిక్స్ నేర్చుకున్నాను, క్లౌడ్ నేర్చుకున్నాను, ఇవి సరిపోతుంది అనుకుంటే నో, లెట్స్ సీ ఫ్యూ మోర్ థింగ్స్. జనరేటివ్ AI, విచ్ ఇస్ అ వెరీ హాట్ టాపిక్ ఇన్ ఇండస్ట్రీ రైట్ నౌ. జనరేటివ్ AI మించిన హాట్ టాపిక్ అయితే ఇండస్ట్రీలో ఏం లేదు. ఆల్ రైట్, సో ద రీజన్ వచ్చేసి జనరేటివ్ AI సో ఫార్ I think to 1 year back వరకు AI can only predict the things. But now, first time in the history, now AI can generate the things like text, image, audio, video, ఇవన్నీ జనరేట్ చేయగలదు విత్ హెల్ప్ ఆఫ్ జనరేటివ్ AI. ఓకే, సో ఇఫ్ మనం AI నేర్చుకుంటూ వెళ్తే సో ఇట్ విల్ టేక్ మినిమమ్ 2 to 3 years ఆబ్వియస్గా, ఎందుకంటే AI ఇస్ అ వాస్ట్ అనమాట. సో నౌ ఇఫ్ మనం 2 to 3 years AI నేర్చుకుంటూ వెళ్ళిపోతే ఈలోపు AI రోబో సినిమాలాగా వెళ్ళిపోతుంది, రైట్? రోబో సినిమాలు, రోబోట్స్ వచ్చేసాయి. సో అలా కాకుండా నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ AI ఇంటూ అవర్ ఫీల్డ్స్. మనం ఏవైతే ఫీల్డ్స్లో ఉన్నామో వాటిల్లో AIని యూటిలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో రీసెంట్లీ మీ అందరికి తెలిస్తే, ఇఫ్ మీకు బ్లాగ్స్ అవి ఫాలో అవుతుంటే, యాపిల్ హ్యాస్ లాంచ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ కాల్డ్ యాపిల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఐఫోన్ iOS మీద దే హ్యావ్ అప్లైడ్ AI. సో దట్ మీన్స్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టమ్ మీద వాళ్ళు AI అప్లై చేశారు. సిమిలర్లీ మనం నేర్చుకునే డేటా అనలిటిక్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ ఆర్ ఫుల్ స్టాక్, దాని మీద మనం AI అప్లై చేయాలి, రైట్?
లైక్ ఉన్న మోడల్స్ని యూస్ చేసి వర్క్ని ఫాస్ట్గా ఎలా చేయాలి. సో నవడేస్ ఆ కంపెనీలో ఎక్స్పెక్టేషన్స్ ఇవే ఉన్నాయి ఫ్రెషర్స్ నుంచి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నుంచి. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ మీరు ఉన్న ఫీల్డ్లో మీరు ఏఐని అప్లై చేయడం నేర్చుకోవాలి. సో లైక్ గివింగ్ ది రైట్ ప్రాంప్ట్స్. సో ప్రాంప్ట్స్ ఇచ్చేసి ఆ కోడ్ అది ఇస్తుంది సమరైజ్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో 10 daysలో చేసే వర్క్ని 5 daysలో చేయగలగాలి. రైట్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు 1 month మీరు బేసిక్స్ వచ్చిన తర్వాత సో విల్ స్టార్ట్ టీచింగ్ యూ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఎలా బేసిక్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి అండ్ మల్టిపుల్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అండ్ దెన్ వచ్చిన ప్రాంప్ట్ నుంచి రెస్పాన్స్ ఎలా తీసుకోవాలి, అది మన డేటా అనలిటిక్స్ ఆర్ పైథాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఎలా అప్లై చేయాలి ఇవన్నీ చెప్తాం. అండ్ వన్స్ క్లౌడ్ అయిపోయిన తర్వాత వి విల్ షో ఎలా బిల్డ్ చేయాలి, మీరు జనరేటివ్ ఏ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ హెడ్ టు అవర్ అఫీషియల్ వెబ్సైట్, హాషింగ్క్రూడ్ వెబ్సైట్. సో ఇప్పుడు మీరు హోమ్ పేజ్లో చూస్తే సో వీ హ్యావ్ అ బాట్ హియర్, చాట్ బాట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ బిల్ట్ విత్ ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ అండ్ పవర్డ్ బై గూగుల్ జెమినీ. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. సో 2 + 5. So 2 + 5 is 7. You can ask anything. MS Dhoni. Sorry, I have misspelled it. Let's see. Isundemo. ఓకే. సో ఇంకా సో ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చూసారా, ఇక్కడ ఒక మిస్టేక్. నేను జస్ట్ MS ధోని అన్నాను. సో నాకు ఏం కావాలో చెప్పలేదు. సో చాట్ బోట్ ఏమనుకుంది, ఓకే సో నీ పేరు MS ధోని అండ్ దెన్ వెల్కమ్ టు హాషింగ్క్రూడ్ అవి చెప్పింది. ఓకే. సో నౌ ఐల్ గివ్ ది రైట్ ప్రాంప్ట్. టెల్ మీ సంథింగ్ అబౌట్ MS Dhoni. Now let's see. సో నో ప్రాపర్గా అన్ని ఇచ్చింది. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇది తప్ప వేరే ఏం లేదు. దిస్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. రైట్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్. సో ఇవి మనం కోర్స్లో ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఇలాంటివి మనం ఎలా బిల్డ్ చేయాలి పైథాన్తో అనేది కూడా నేను ఇక్కడ నేర్పిస్తాం. ఆల్రైట్, లెట్స్ సీ. సో ఓకే, సో ఫర్ మన కోర్స్లో ఏమేమి కవర్ చేస్తాం డిస్కస్ చేసుకున్నాం. అండ్ లెట్స్ సీ కోర్స్ ఎలా ఉండబోతుంది. సో కోర్స్లో మనకి ఫస్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ద రీజన్ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ అని ఎందుకు అంటున్నామంటే మీకు ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నాడో తను యూఎస్లో వర్క్ చేస్తాడు. సో యూఎస్లో మన ఇండియా కన్నా టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, నాట్ కొంచెం ఇంకెక్కువే ఉంటుంది. సో తను అక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు. సో దట్ మీన్స్ వాళ్ళకి మోర్ ఎగ్జాంపుల్స్ తెలుసు అండ్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్. సో తను సిన్స్ హీజ్ ఎ వర్కింగ్ పర్సన్ కాబట్టి సో ఇండస్ట్రీలో ఏమేం పైప్ లైన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. క్లౌడ్ టు మనం డేటాని ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ మనం కవర్ చేస్తాం, రైట్. అండ్ ఈచ్ కాన్సెప్ట్ వెన్, వై, హౌ. సో మన ప్రోగ్రామింగ్ డిఫికల్ట్ అని ఫీల్ అవ్వడానికి అది మెయిన్ రీజన్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి మనకు తెలియదు. బట్ మేజర్గా మన కోర్స్లో అవే కవర్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్స్. సో కోర్స్ ఈస్ గోయింగ్ టు బి టాస్క్ ఓరియంటెడ్ అండ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్. సో ఎలా అంటే సపోజ్ ఒక 2 to 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం, దాని మీద ఒక 5 టాస్క్లు ఇస్తాం. 5 టాస్క్లు రివ్యూ చేసి మార్క్స్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 5 టాస్క్లు అవ్వగానే ఒక మినీ ప్రాజెక్ట్, అండ్ అట్లా 2 to 3 మినీ ప్రాజెక్ట్స్ అవ్వగానే ఒక మేజర్ ప్రాజెక్ట్. సో ఇలా ఉంటుంది. దీనికోసం సో ఇన్ని టాస్క్లు చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మనకి డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ గురించి ఎవ్రీ వీక్ 2 hours, ఎవ్రీ వీక్ ఒక డే 2 hours ఓన్లీ ప్యూర్గా డౌట్ సెషన్స్ గురించి. ద రీజన్ వచ్చేసి సో మనలో కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఫ్రెషర్స్, పాస్ అవుట్ వాళ్ళు ఉన్నారు. సో మనందరికీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఆర్ మేబీ 0 అనుకోవచ్చు. సో వాళ్ళు వన్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు. దానికోసం ఎవ్రీ వీక్కి మనకి 2 hours డౌట్ సెషన్ ఉంటుంది. సో మీరు క్లాస్లో కూడా అడగచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం నేను అందరి ముందు అడగలేను అనుకుంటే మీరు ఆ డౌట్ సెషన్లో అడగచ్చు. ఓకే. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఎవ్రీ డే ఉంటాయి మీకు. అండ్ ఎవ్రీ వీక్ క్విజెస్ ఉంటాయి, లైవ్ క్విజెస్. సో బాగా చేసిన వాళ్ళకి వీళ్ళు ఆఫర్ సంథింగ్ లైక్ కూపన్స్ అట్లా. లాస్ట్ టైం ఒకరికి మనం ఫ్రంట్ ఎండ్ బ్యాచ్లో పిజ్జా స్పాన్సర్ చేస్తాం, సో బెస్ట్ వచ్చిన వాళ్ళకి. అండ్ చీట్ షీట్స్, ఆబ్వియస్గా మనం చీట్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నోట్స్ ఇస్తాం విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్. అండ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ 1 year 2 year.
లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో జాబ్ రోల్స్ ఇన్ డేటా అనలిస్ట్. సో మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, అసలు ఈ డేటా అనలిస్ట్ తర్వాత కెరియర్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి. అండ్ సో మీరు ఒక డేటా అనలిస్ట్గా నేర్చుకుంటే మీరు డేటా అనలిస్ట్ అవ్వచ్చు, డేటా ఇంజనీర్ అవ్వచ్చు, డేటా విజువలైజేషన్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ డేటా ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ఓకే, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కదా. సో ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను నేను. అగైన్ ఐల్ షేర్ మై స్క్రీన్. సో ఫార్ కోర్స్లో మనకి ఇవి మాత్రమే అనుకున్నాం కదా. సో మీకు ఇంకొంచెం ఇంటర్వ్యూకి దగ్గర చేయడానికి మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ మెషిన్ లెర్నింగ్ యాజ్ వెల్, ఎంఎల్. నాట్ ఇన్ డెప్త్ బట్ బేసిక్స్. డేటా అనలిటిక్స్కి కావాల్సిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకే, విత్ ఇన్ ద కోర్స్. మీరు అడిషనల్గా ఏం పే చేయక్కర్లేదు. విత్ ఇన్ ద కోర్స్ మనం డేటా అనలిటిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 4 to 5 months ఉంటుంది. అండ్ అడిషనల్గా 1 month ప్లేస్మెంట్ ప్రిపరేషన్. 1 month అడిషనల్గా ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఉంటుంది. నెక్స్ట్ మేము ఓన్లీ ఈ 4 to 5 months ఏదైతే ఉందో దానికి మాత్రమే మేము ఛార్జ్ చేస్తున్నాం ఫీజ్. అండ్ ఏదైతే ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఉందో ఇది కంప్లీట్లీ ఫ్రీ మీకు. రీజన్ వచ్చేసి ఎందుకు 1 month ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అంటే మనం 4 to 5 months నేర్చుకుంటాం, టాస్కులు చేస్తాం. సో నేర్చుకోవడం వేరు, టాస్కులు చేయడం వేరు, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడం వేరు. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వేరు. ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో దీనికోసం 1 month మనకి స్పెషల్గా ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఉంటుంది. సో మనం నేర్చుకున్నవన్నీ రివైజ్ చేసుకుంటాం, కొన్ని అడిషనల్ టాస్కులు చేస్తాం, ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతాం, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే, ఓకే, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కోర్స్ అనమాట. సో కోర్స్ గురించి ఓకే, సో కోర్స్ గురించి ఇది ఫర్దర్గా మనం ప్లేస్మెంట్స్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, నౌ ఐల్ టాక్ అబౌట్ ది అడిషనల్ బెనిఫిట్స్. సో ఫర్ మనం కోర్స్ గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ సీ ది అడిషనల్ బెనిఫిట్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ టు యూ. మేము ఏమేమి అడిషనల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏఏ వర్క్షాప్స్. మీకు రెగ్యులర్గా ఏఏ వర్క్షాప్స్ ఉంటాయి. నెక్స్ట్ కంప్లీట్లీ రియల్ టైం ప్రాజెక్ట్స్. సో ఒక బ్యాచ్కి ఉన్న ప్రాజెక్ట్స్ ఇంకొక బ్యాచ్కి ఉండవు, ఒక క్లాస్కి చెప్పిన ప్రాజెక్ట్స్ ఇంకొకరికి ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రియల్ టైం. సిన్స్ ట్రైనర్ వచ్చేసి ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి హీఈస్ నాట్ ట్రైనర్, హీఈస్ అ జాబ్ హోల్డర్ అండ్ నియర్లీ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ యూఎస్. సో తను వర్క్ చేసే ప్రాజెక్ట్స్లో కొంత పార్ట్ మనకు తీసి యాజ్ అ రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారు, దే విల్ ప్రొవైడ్ ది ఆఫ్లైన్ సర్టిఫికేట్స్. కానీ మనం ఇక్కడ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా ప్రింట్ ఇస్తాం. ఓకే, సో ఆన్లైన్ సర్టిఫికేట్ ఇస్తే మరి ఎక్కడ చూసుకోవాలంటే, సో వీఆర్ ఆఫరింగ్ 1 పోర్ట్ఫోలియో ఏంటి అంటే జనరల్గా మనం చేసిన వర్క్ అంతా మనం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. అట్ ద సేమ్ టైం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే హెచ్ఆర్స్కి అర్థమవకపోవచ్చు. ద రీజన్ వచ్చేసి వాళ్ళేం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదు హెచ్ఆర్స్. కానీ మనం చేసిన వర్క్ మనం విజువల్గా చూపిస్తే మన ఛాన్సెస్ బెటర్ అవుతాయి. దానికోసం మనం ఒక పోర్ట్ఫోలియో ఇస్తాం. ఆ పోర్ట్ఫోలియోలో మీ బేసిక్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ కోర్స్ గురించి, మీరు కోర్స్లో ఏమేమి నేర్చుకున్నారు, ఎంత బాగా నేర్చుకున్నారు, అట్ ద సేమ్ టైం మీరు వర్క్షాప్స్ అటెండ్ అయ్యారు అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఎలా పర్ఫామ్ చేశారు, అండ్ మీ సర్టిఫికేట్. సో ఇవన్నీ ఇందులో ఉంటుంది. ఇది మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ మీరు అన్ని కంపెనీస్కి పంపించవచ్చు. యూఆర్ఎల్ స్టడీ మెటీరియల్ మీకు విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ డెఫినేషన్, విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ ఐల్ కమ్ టు ద ప్లేస్మెంట్స్. నెక్స్ట్ ప్రాక్టికల్ బేస్డ్ టీచింగ్ ఉంటుంది. అండ్ మీకు లైఫ్ లాంగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ మీరు ప్లేస్ అయ్యేంత వరకు, బట్ ప్లేస్ అయ్యాక కూడా ఉంటుంది.
ప్లేస్ అయ్యాక ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్లో డేటా అనలిస్ట్ నుంచి డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. దానికి కావాల్సిన గైడెన్స్ కోసం మీరు అగైన్ హాస్కింగ్ తిరిగి రావచ్చు. అగైన్ మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్, ఓకే. సో స్టూడెంట్స్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో అండ్ దే ఆర్ మెయింటైనింగ్ అటెండెన్స్, రెగ్యులర్గా క్లాసెస్ వింటున్నారు, వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ వన్ థింగ్ అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్కి వచ్చేసప్పటికి మీకు విల్ ప్రొవైడ్ వన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ అలాంగ్ విత్ ద పే స్లిప్స్. సో 6 monthsకి. సో మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ కింద చూపించుకోవచ్చు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ కింద చూపించుకొని కంపెనీస్కి చూపించుకుంటే సో అదర్ పీపుల్ మీద మనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, సిన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ సమ్వేర్, రైట్? సో నౌ ఐల్ కమ్ టు ద ప్లేస్మెంట్స్ పార్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో 1 month ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో 1 month ప్లేస్మెంట్ ప్రిపరేషన్, రైట్? సో ఇందులో మీకు హెచ్ఆర్ క్లాసెస్ ఉంటాయి, లైక్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రెజ్యూమే బిల్డింగ్, నెక్స్ట్ లింక్డ్ఇన్ సెషన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బిహేవియరల్ స్కిల్స్. సో ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ బిహేవియరల్ స్కిల్స్ జరుగుతాయి. తర్వాత ఫర్దర్గా ఒక బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు మీ రెజ్యూమ్స్ని డిఫరెంట్ కంపెనీస్కి సెండ్ చేస్తారు, మాకున్న నెట్వర్క్లో అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్ కూడా. సో మేక్ షూర్ మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేలా చేస్తాం. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఆన్లైన్ ఇంటర్వ్యూ వీ విల్ హెల్ప్. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే, బట్ ఆఫ్లైన్ అయితే వీ కాంట్ ఎనీ హెల్ప్ చేయలేం. అండ్ మీరు ప్లేస్ అయ్యేంత వరకు మీ క్రెడెన్షియల్స్ మా టీం దగ్గర ఉంటాయి, లింక్డ్ఇన్వి. సో మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాం లింక్డ్ఇన్ క్రెడెన్షియల్స్. రెగ్యులర్గా అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఎవరైతే రెజ్యూమే టాప్లో ఉంటుందో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అండ్ దెన్ వీ విల్ ఆల్సో అప్లై చేస్తూ ఉంటాం కంపెనీస్కి. మేక్ షూర్ మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేలా చేస్తాం అండ్ ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయడానికి అవసరమైన స్కిల్స్ అన్నీ వీఆర్ ప్రొవైడింగ్. ఓకే, సో డెఫినెట్లీ మీరు ప్లేస్ అయ్యేంత వరకు మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఓకే, సో మేము మా సైడ్ నుంచి ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఇవన్నీ నేర్పించడానికి, మా సైడ్ నుంచి ఇఫ్ వీఆర్ పుట్టింగ్ 100% థింగ్, మీరు 200% పెట్టాలి. ద రీజన్ వచ్చేసి మేము ఎంత బాగా చెప్పినా కూడా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయాల్సింది మీరు మాత్రమే, రైట్? సో ఇఫ్ మీరు పర్ఫామ్ చేస్తేనే అవుతుంది. సో దానికి కావాల్సిన ఎఫర్ట్, స్కిల్ అండ్ ఇనిషియల్ పుష్ అన్నీ మేము ఇస్తాం. సో మీరు జస్ట్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవ్రీడే 2 to 3 hours డెడికేట్ చేయాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆల్ రైట్, లెట్స్ సీ కెరియర్. మనకి డేటా అనలిటిక్స్ కెరియర్ ఎలా ఉంటుంది? సో ఫ్రెషర్స్కి మినిమం 4 to 6 lakhs ఉంటుంది. అండ్ దెన్ బిగ్గర్ కంపెనీస్ లైక్ డెలాయిట్, PwC, దే ఆర్ ఈవెన్ ఆఫరింగ్ 7 lakhs. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ యావరేజ్ సాలరీ అనమాట. సో 2 yearsకి మీ సాలరీ 7 to 10 to లైక్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ. ఒకవేళ Big 4 అయితే Big 4లో వాళ్ళ దగ్గర డేటా ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళు ఎక్కువ పే చేస్తారు. ఇఫ్ నార్మల్ కంపెనీస్ లైక్ స్టార్ట్అప్స్, మిడ్ లెవెల్, సో దే విల్ పే లైక్ 7 to 9 lakhs. అండ్ దెన్ 4 to 5 yearsకి మీరు చూసుకుంటే యూ కెన్ గో అప్ టు ద 20 to 25 lakhs. సో ఐ హ్యావ్ అ ఫ్రెండ్, తనకి 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో హీఈస్ అర్నింగ్ 25 lakhs. హీఈస్ వర్కింగ్ యాజ్ అ డేటా సైంటిస్ట్. అండ్ 6+కి ఆబ్వియస్గా 30 lakhs అలా వెళ్తుంది. ఆల్ రైట్, సో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వీటన్నిటికీ కామన్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి డేటా అనలిటిక్స్. ఓకే, ఐ హోప్ ఈ డెమో సెషన్లో మీ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయి ఉంటాయి. ఇఫ్ నాట్, రీచ్ అవుట్ టు అస్. మీరు info@hashinkrit.info మెయిల్ చేయండి, ఆర్ ఎల్స్ మన వెబ్సైట్ విజిట్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే కోర్సెస్లో డేటా అనలిటిక్స్ ఉంటుంది. సో డూ రిజిస్టర్ హియర్. మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ఓకే, అండ్ మెసేజ్ మీకు ఏదైతే క్వైరీ ఉందో అది ఇక్కడ పెట్టండి. అండ్ దెన్ టీమ్ విల్ రీచ్ అవుట్ టు యూ.
instantly. All right. So థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఓపిక ఇక్కడ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్, అండ్ సీ యూ సూన్ ఇన్ ద కోర్స్. Bye bye.